వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రథమనంది క్షేత్రంలోని దేవాదాయ శాఖ స్వాధీనం. వైఎస్ఆర్ కళ్యాణ మండపానికి సెప్టెంబర్ 4న బహిరంగ వేలం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో వినాయకుని ప్రత్యేక పూజలు. లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించిన భక్తులు. నంద్యాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం. లయన్స్ క్లబ్ తెలుగు భాష దినోత్సవ పురస్కారాల ప్రదానం. ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో దంచి కొట్టిన వర్షం. వాహనదారుల నానా అవస్థలు పట్టించుకొని అధికారులు. శ్రీశైలం మనదేనని రాయలసీమ ప్రజల సెంటిమెంట్ అన్నారు మంత్రి ఫరూక్. అహోబిలంలో ప్రత్యేక పూజ చేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాల స్వామి. వర్షపు నీటికి విరిగిన పెద్ద బండరాళ్లు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో రోడ్డుకు అడ్డంగా తప్పిన పెను ప్రమాదం. శ్రీశైలంలో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శ్రీశక్తి పథకంపై ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించిన రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్. నంద్యాల ప్రథమనంది క్షేత్రంలోని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న వైఎస్ఆర్ కళ్యాణ మండపానికి సెప్టెంబర్ 4 బహిరంగ వేలాన్ని నిర్వహించి 3 ఏళ్లు అద్దెకి ఇవ్వాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రథమనంది క్షేత్రం స్థలంలో 15 లక్షల వ్యయంతో మాజీ సీఎం వైఎస్ఆర్ పేరిట కళ్యాణ మండపాన్ని నిర్మించారు. 2010 సెప్టెంబర్ 2న కళ్యాణ మండపాన్ని నాటి సీఎం రోషయ్య ప్రారంభించారు. రూల్స్ ప్రకారం కళ్యాణ మండపాన్ని ఆలయానికి అప్పగించకుండా శిల్పా సేవా సమితి ద్వారా కళ్యాణ మండపాన్ని స్వంతంగా అద్దెకించుకొని ఆదాయానికి గంటి కొట్టారు. హైకోర్టు అనుకూలంగా తీర్పు మేరకు 23వ తేదీన కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ మండపానికి వైఎస్ఆర్ పేరు మార్చి ప్రథమనందీశ్వరు కళ్యాణ మండపంగా పెట్టాలని నిర్ణయించారు. ఆలయ పరిధిలో శిల్ప సేవా సమితి అక్రమంగా కట్టిన కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నామని వచ్చే నెల వేలం పాట నిర్వహించి ఈవో రామానుజన్ అద్దెకిస్తామన్నారు. నంద్యాల జిల్లా ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపాన్ని శిల్పా సేవా సమితి వారు ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపాన్ని 23వ తేదీ స్వాధీనం పరచుకోవడం జరిగింది దేవాదాయ శాఖ. ఆ సదరు కళ్యాణ మండపాన్ని వివాహాలు జరుపుకొనుటకు లీజుకు ఇవ్వదలుచుకున్నాము. రేపు 4వ తేదీ సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కళ్యాణ మండపాన్ని 3 సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నాము. అలాగే కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసినటువంటి పాత్ర సామాన్లు, షామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు దేవస్థాన ఆవరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము.
అలాగే ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి నాకు సంకల్పంతో దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. కావాలని అందరూ సహించవలసిందిగా కోరుచున్నాం. వేలం కళ్యాణ మండపం కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు ₹1,00,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి. సప్లైడ్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వారు చెరి ₹50,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాలి. ఈ పాట మాత్రం 3 సంవత్సరాల కాలం ఉంటుంది. కౌలు కాలం 3 సంవత్సరాలు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విశ్వశాంతి మహాగణపతిని కమిటీ నిర్వాహకులు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా బాలాజీ మర్చెంట్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 39 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం గత 13 సంవత్సరాల నుండి మట్టితో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠిస్తామన్నారు. 3వ రోజు సందర్భంగా వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు నిర్వహించడం జరిగింది. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని వందల ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా జరగకూడదు. ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని విశ్వశాంతి లక్ష్మీ మహాగణపతి, లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాన్ని ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో నిర్వహించడం జరిగింది. 5 హోమగుండాలు 19 జంటలతో హోమాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి 300 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు దేసు చరణ్ దాస్ గుప్తా, కశెట్టి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి నారాయణ, శ్రీనివాస్ కుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. షష్ఠి రోజైన ఈరోజు విశ్వశాంతి కోరుతూ గణపతి మహా హోమము నిర్వహించడం జరిగింది. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పని ఆ సంకల్పంతో ఈరోజు ఈ యొక్క హోమము నిర్వహించడం జరిగినది. అందరికీ నమస్కారం. అందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు 39 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుంబరి మద్దిలేటి వారి శిష్య బృందం చేత 3 నెలల నుంచి ఇక్కడనే స్వామివారిని తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక సంకల్పంతో ప్రపంచ శాంతి కొరకై విశ్వశాంతి మహాగణపతిగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి 7 రకాల గవ్వలు, గోమేతికం, నత్త గవ్వలు, శంకులు, ముత్యపు చిప్పలతో స్వామివారిని కూడా 20 రోజుల పాటు శ్రమించి అలంకరించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడుదాం, కాలుష్య నివారణకి మనందరం కృషి చేస్తాం. ఈరోజు హోమం మహాలక్ష్మి గణపతి హోమం జరిగింది. విశ్వశాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకై అందరూ కూడా శాంతంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆ గణనాథుని యొక్క హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో వారు చేసే వృత్తుల మీద ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ గణనాథుని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు. జై గణేశ. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గిడుగు శ్రీరామూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగు భాష దినోత్సవం స్థానిక KNM పూరపాలక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గిడుగు శ్రీరామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సురణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గేలివి సహదేవుడు సౌజన్యంతో లయన్స్ క్లబ్ తెలుగు భాష దినోత్సవ పురస్కారాలను అందజేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సహదేవుడు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ గిడుగు శ్రీరామూర్తి పంతులు తెలుగు వ్యవహారిక భాషను ప్రోత్సహించారని, సవరలకు వారి భాషకు లిపిని రూపొందించిన మహనీయుడని కొనియాడారు. పూరపాలక పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసిన రేవణ సిద్ధాంతి, కవి డాక్టర్ కురిమేటి కిషోర్, పూరపాలక పాఠశాల తెలుగు అధ్యాపకులు రామసుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను శాలువ, పూలమాల, పురస్కార జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల బాలికలు ఆలపించిన తెలుగు భాషా ఉన్నత్యం గేయాలు అలరించాయి. మరోసారి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసినటువంటి శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారి సందర్భంగా మాతృభాష దినోత్సవము, అదేవిధంగా క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం, ఈ రెండు కార్యక్రమాలు పాఠశాలలో నంద్యాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ఢిల్లీ సహదేవుడు గారు, అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కొరకు క్రీడా పరికరాలు నేను అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ వారు మరియు వారి సభ్యులు పాఠశాలకు పిల్లలకు కావాల్సిన క్రీడా పరికరాలు వాళ్ళు డొనేట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా పాఠశాల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ వ్యక్తిగత స్థల వివాదంలో ఆర్యవైశ్యులపై కొందరు దాడికి పాల్పడినట్లు ఇటీవల తన దృష్టికి రావడంతో బాధిత కుటుంబం సభ్యులను కలిసి వారికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఆర్యవైశ్య సోదరులు తమ కుటుంబానికి ఎంతో ఆప్తులు, వారిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని తెలియజేశారు. భౌతిక దాడులకు పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతియుతమైన నంద్యాల ప్రాంతాన్ని విఘాతం కల్పిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఎన్ఎండి ఫరూక్ హెచ్చరించారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న చిన్న సంఘటన జరిగింది. నా దగ్గరకు వచ్చారు మత్స్య సోదరులందరూ వచ్చారు. ఎవరో మన ఎల్వి కుటుంబానికి సంబంధించిన ఆస్తిలో ఏదన్నా ఉంటే టౌన్లో పోలీసుల దగ్గర లేకుంటే ఎక్కడ కంప్లైంట్ ఇచ్చి దాన్ని పరిష్కారం చేసుకోవాలి. కానీ నాన్ హ్యాండిల్ చేయడము, తప్పు చేయడము, కొట్టడం అనేది దుర్మార్గమైనది. ఇది నంద్యాల ప్రజలు సహించరు, నంద్యాల వాళ్ళు కూడా సహించరు. కాబట్టి ఇట్లా చేస్తే దాన్ని వెనకాడేది లేదు. తప్పకుండా వారి మీద డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ కమ్యూనిటీలు మన పార్టీ పరంగా కాదు, వారు వృత్తిపరంగా బిజినెస్ చేసేవాళ్ళు, బిజినెస్ కమ్యూనిటీ, మంచి పేరున్న వాళ్ళు. అటువంటి వారి మీద వాళ్ళు చేసి ఏదైనా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అడ్వకేట్ దగ్గరనో లేకపోతే ఇంకోటి దగ్గరనో లేకపోతే కొంచెం పోలీసుల దగ్గర చూపించి మీరు పరిష్కారం చేసుకోండి. అంతేగాని వాళ్ళు పోతానే వాళ్ళ మీద చేంజ్ చేసుకోవడము అదేది చాలా దుర్మార్గం. దీన్ని క్షమించేది లేదు. కాబట్టి ఇటువంటి వారికి క్షమించే ప్రసక్తి లేదు. వారి మీద న్యాయపరంగా వారికి ఏం న్యాయం జరగాలో ఆ న్యాయం చేయడానికి సంసిద్ధంగా ఉండడం మేమంతా పార్టీ పరంగా అని చెప్పి తెలియజేస్తాం. నంద్యాలలో దంచికొట్టిన వర్షం, రోడ్లని జలమయం, వాహనదారులు నానా అవస్థలు పట్టించుకునే అధికారులు. నంద్యాలలో వాన దంచికొట్టింది. సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. మరోవైపు పట్టణంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వర్షం నీటితో డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద ప్రవహించడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. దుకాణ షాప్లోకి వర్షపు నీరు, డ్రైనేజీ రావడంతో వ్యాపారస్తులు అవస్థలు పడ్డారు. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ అధికారి కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని, నంద్యాల జిల్లా అయినప్పటికీ ఎటువంటి మార్పు లేదని, వర్షం వస్తే అవస్థలు పడాల్సిందేనా అంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం మనదేనని రాయలసీమ ప్రజలు సెంటిమెంట్ అన్నారు మంత్రి ఫరూక్. పలు ప్రజా సంఘాల నేతలు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన సక్రమంగా జరగలేదన్నారు మంత్రి ఫరూక్. ప్రజాభిప్రాయం అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ వేశారన్నారు ఆయన. మార్కాపురంలో శ్రీశైలం విలీనం జరిగే పని కాదని, ఇవన్నీ వదంతులేనని, ఇలాంటి వార్తలు వాస్తవం కాదని ప్రజలు నమ్మొద్దన్నారు. ఎప్పటికీ శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి ఫరూక్. నిలమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా? అనాదిగా శ్రీశైలం మన రాయలసీమ ఉంది కదా, రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పినారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతవరకే కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్స్ వేరే, ఇది వేరే. దీనికి సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటివన్నీ నమ్మద్దు, జరిగే పని కాదు.
కాబట్టి శ్రీశైలం మంది మనకే ఉంటుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏమంటేనే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అంతర్వేది పవిత్రోత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజ చేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాల స్వామి. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతర్వేది పవిత్ర మాలలను తీసుకువెళ్లారు. అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాలాచార్యులు అర్చకులకు పవిత్రమాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగారావు గోష్ఠి సభ్యులు పాల్గొన్నారు. వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. భగవత్ దేవాలయం నందు ప్రతి ఒక్క క్షేత్రంలో న్యూనాదిరేవ శాంత్యర్థం పవిత్రోత్సవం అని సంవత్సరంలో భగవంతునికి జరిగిన పూజలో లోపములలో ఉపచార అపచారములను భగవంతుడు శాంతి పరచుటకు పవిహి త్రయతే ఇది పవిత్రం, సమస్త పాపములను నశించి చేసే ఈ యొక్క పవిత్రమాలలు పట్టు పవిత్రం. ఈ పవిత్రమాలను భగవంతునికి 4 రోజులు 5 రోజుల పాటు 7 రోజుల పాటు సమర్పించి తదనంతరం భక్తులందరికీ వినియోగం చేసే ఒక అనవాయికం. మన ఆంధ్ర రాష్ట్రంలో కొలువున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవ కార్యక్రమం జరపడం. నెల 1వ తేదీ నుంచి పవిత్రోత్సవం అత్యద్భుతంగా 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ దానికి పూర్వాంగంగా ఈ ఒక పవిత్రమాలను అహోబిల క్షేత్రంలో అకారంలో ప్రారంభించిన అహోబిల క్షేత్రంలో స్వామివారికి సమర్పించి వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లి అక్కడ పవిత్రోత్సవం జరిపి భక్తులందరికీ వినియోగించారు. కనుక ఈ ఒక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తులెల్లరూ అహోబిల క్షేత్రమే కాకుండా అంతర్వేది క్షేత్రంలో పూర్ణంగా సేవించి వారి యొక్క దివ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభించి వారందరూ క్షేమంగా ఉండాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దత్యాది అత్యంత వైభవాతం జరిగి క్షేమంగా ఉండాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య చరణాల విందంలో ఇక చెప్పి కోరుతూ సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కుతే శ్రియాచ భద్రయా దుష్టః యస్తం భద్రం నమామ్య. పవిత్ర మాలలు కైంకర్యం దాదాపు ప్రారంభించినప్పటి నుంచి ఈ అహోబిల నరసింహస్వామికే కాకుండా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క భక్తులు వైకుంఠవాసి శ్రీమాన్ రంగరావు వారి బృందం వారి యొక్క మిత్రులు అందరూ కలిసి వారి తరపున ఈ యొక్క పవిత్రోత్సవానికి ఈ పవిత్రమాలను భగవంతుని సమర్పిస్తారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సర్వ విధమైన క్షేమం కలిగి నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థిస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. గత 2 రోజులుగా శ్రీశైలం మండలంలో కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు వర్షపు నీటికి ముద్దల తడవడంతో కొండ చర్యలు విరిగి పెద్ద బండరాళ్లు ఏపీ పవర్ హౌస్ మార్గానికి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే కొండ చర్యలు పడిన సమయంలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలాగే జలాశయం గేట్లు ఎత్తిన సమయంలో నీటి తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నా శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జలాశయం 9 గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. నంద్యాల శ్రీశైలంలో ప్రభుత్వ మహిళలకు అందిస్తున్న శ్రీశక్తి పథకంపై ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ఆర్ఎం డిఎంలతో బస్టాండ్ ప్రాంగణం పరిశీలించి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీకు ఏమైనా బస్సులో ఇబ్బంది కలిగిస్తున్నారా, సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ మహిళ దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం చైర్మన్ కు ఆర్టీసీలోని పలు సమస్యలపై వినతి పత్రాలు టీడీపీ నాయకులు అందజేశారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముఖాముఖి సంభాషించిన శ్రీశక్తి పథకంపై
అభిప్రాయాలు తీసుకున్న చైర్మన్ ఉచిత బస్సు పథకంపై మహిళలు చాలా సంతృప్తికరంగా ఉందని సీఎం చంద్రబాబు చల్లగా ఉండాలని దీవించారు. సీఎం చంద్రబాబు హయాంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టడం చాలా సంతోషంగా, ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రత్యేకంగా ఏర్పరచడం అభినందనీయమని, అదేవిధంగా ఆర్టిస్టు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి, సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం మార్గం చేస్తానని, అదేవిధంగా శ్రీశైలానికి ఖచ్చితంగా డిపో ఏర్పాటు చేసి మరికొన్ని సర్వీసులు, కొత్త సర్వీసులు పెంచేందుకు కృషి చేస్తామని రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి శ్రీశైలం మల్లికార్జునను దర్శించుకోవడం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శ్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీశైలం రావడం జరిగింది. ఇక్కడ ప్రయాణికుల సదుపాయాలు, మరి బస్టాండ్ పరిస్థితులు, బస్సెస్ ఎలా ఉన్నాయి సర్వీసెస్, ప్రయాణికుల దగ్గర కూడా ఇంటాక్ట్ అవ్వడం అయింది. వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు చాలా సంతోషమైంది. మా ముఖ్యమంత్రి చల్లగా ఉండాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా 10 కాలాలు ఉండాలని ఆ మహిళలు చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. అత్యంత ఇష్టమైన స్కీము మహిళలకి ఫ్రీ బస్ శ్రీశక్తి అని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళకు ధనికులకు తేడా లేకుండా అందరికీ సమానమైన స్కీమ్ ఏదైనా ఉందంటే శ్రీశక్తి స్కీమ్ అని అందరూ కూడా సంతోషపడుతున్నారు. చాలామంది చూడలేని ప్రదేశానికి, ఒక ఆవిడైతే సార్ నేను శ్రీశైలం చూడలేదు, నాకు 65 సంవత్సరాలు వచ్చింది, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ గుంటూరు అవతల నుంచి వచ్చాను, చాలా నాకు సంతోషమైంది, ఆ దేవుని చూసినాను. అలాగే మా చంద్రబాబు కూడా చల్లగా ఉండాలని ఆమె చెప్పినప్పుడు నిజంగా ఈ స్కీమ్ యొక్క ఔన్నత్యం, ఈ స్కీమ్ యొక్క గొప్పతనం ఏమనేది అర్థమవుతుంది. అలాగే ఇక్కడ స్థానికులు కొంతమంది ఇక్కడ ఆర్టీసీ డిపో పెట్టాలని ఒక వినతి ఇచ్చారు. స్థానికంగా కొన్ని సర్వీసులు కావాలని కూడా చెప్పడం జరిగింది ప్రముఖులు కొంతమంది. గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ డిపో ఏర్పాటు కూడా మేము కృషి చేస్తాం. అలాగే కొన్ని సర్వీసులు చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, మరి విజయవాడ కానీ, మరి కొన్ని ఏసీ బస్సులు పెట్టమని వినతి కూడా ఇచ్చారు. వాటిని కూడా త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాను. ముఖ్యంగా పల్లె సర్వీసులు ఈ శ్రీశైలం చుట్టుపక్కల తిరగడానికి ఒక 2, 3, 4 గ్రామాల వాళ్ళు కూడా అడిగడం జరిగింది. వాటిని కూడా మరి ఇప్పుడే డిఎం గారికి ఏది సాధ్యమవుతుందో ఆ సర్వీసులన్నీ పునరుద్ధరించమని ఆదేశిస్తున్నాను. ముఖ్యంగా ఆర్టీసీ చుట్టూ ఉండే పరిస్థితులన్నీ గమనించాను. ఇవన్నీ కూడా మరి నేను బోర్డులోను, మరి ఎండి గారితోనూ, మా ఈడీ గారితోనూ, మరి అందరితో మాట్లాడి ఏది ఈ బస్టాండ్కి బాగుండాలనే ఆలోచన వస్తుందో అవన్నీ కూడా చేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నంద్యాల ప్రథమానంది క్షేత్రంలోని దేవాదాయ శాఖ స్వాధీనం. వైఎస్ఆర్ కళ్యాణ మండపానికి సెప్టెంబర్ 4న బహిరంగ వేలం. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో వినాయకుని ప్రత్యేక పూజలు. లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాన్ని ఘనంగా నిర్వహించిన భక్తులు. నంద్యాలలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం. లయన్స్ క్లబ్ తెలుగు భాష దినోత్సవ పురస్కారాల ప్రదానం. ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో దంచి కొట్టిన వర్షం. వాహనదారుల నానా అవస్థలు పట్టించుకొని అధికారులు.
శ్రీశైలం మనదేనని రాయలసీమ ప్రజల సెంటిమెంట్ అన్నారు మంత్రి ఫరూక్. అహోబిలంలో ప్రత్యేక పూజ చేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాల స్వామి. వర్షపు నీటికి విరిగిన పెద్ద బండరాళ్లు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో రోడ్డుకు అడ్డంగా తప్పిన పెను ప్రమాదం. శ్రీశైలంలో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శ్రీశక్తి పథకంపై ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించిన రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజ్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.